గివి నేను పెంచుకుంటున్న కుక్క పిల్లలు. ఒక్క తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు గివి. గివే కాదు, మనుషులలో కూడా చిన్నప్పుడు అన్నదమ్ములు ఇట్లనే ఒకరికంటే ఒకరికి ప్రాణంగా బతుకుతారు. కానీ పెరిగి పెద్దగైనాక ఎందుకో మరి ఈ కుక్కల జాతిలో పెరిగి పెద్దయిన తర్వాత కూడా వీటి మధ్యకి ఏదైనా కొత్తది వచ్చిందనంటే ఇవి రెండు ఏకమై దాన్ని ఈపు సాపు చేసి పంపిస్తాయి. కానీ మనుషుల విషయంలోకి వస్తేనే జానెడు జాగ కోసం కొట్లాడి జీవితాంతం దూరం అయిపోయి బతుకుతున్నారు. కాక మంది మాటలు విని మనల్లో మనకు కయ్యాలు పెట్టుకుని బంధాలను దూరం చేసుకున్నాడు కాదే, మన మధ్యలో ఎవడైతే పుల్లలు పెట్టదలికి వస్తున్నాడో గట్లాంటి మనం ఏకమై వీపు సాపు చేయాల. అయినా ఏ బంధమైనా కలుపుకోవచ్చు కానీ తోబుట్టు బంధం జీవితంలో ఏడ దొరకదు. కాక ఒకరంటే ఒకరికి ప్రాణంగా అయితే కలిసి మెలిసి ఉండాలా. వేరుపడడం తప్పు అంటలేను, కానీ జీవితాంతం వేరైపోయి ఉండడం తప్పు. కాక పేరుకు వేరుపడచ్చు కానీ ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఒకరికి తెలియకుండా ఒకరికి ఉండే గోసపడుతూ ఉంటది. ఇప్పుడు కోపంలో ఉన్నప్పుడు నీ ఓడి విలువ నీకు అర్థమైతలేదు కానీ ఇద్దట్లో ఎవడు ఒక్కడు శాశ్వతంగా దూరం అవుతాడు చూడు, గప్పుడు నీకుండే ఆగినంత పని అయిపోతుంది. నా ఓడు అని చెప్పేసి నువ్వు గుండె పాడుకొని ఏడ్చినా కూడా ప్రయోజనం ఉండదు. కాక గివి నేను పెంచుకుంటున్న కుక్క పిల్లలు. ఒక్క తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు గివి. గివే కాదు, మనుషులలో కూడా చిన్నప్పుడు అన్నదమ్ములు ఇట్లనే ఒకరికంటే ఒకరికి ప్రాణంగా బతుకుతారు. కానీ పెరిగి పెద్దగైనాక ఎందుకో మరి ఈ కుక్కల జాతిలో పెరిగి పెద్దయిన తర్వాత కూడా వీటి మధ్యకి ఏదైనా కొత్తది వచ్చిందనంటే ఇవి రెండు ఏకమై దాన్ని ఈపు సాపు చేసి పంపిస్తాయి. కానీ మనుషుల విషయంలోకి వస్తేనే జానెడు జాగ కోసం కొట్లాడి జీవితాంతం దూరం అయిపోయి బతుకుతున్నారు. కాక మంది మాటలు విని మనల్లో మనకు కయ్యాలు పెట్టుకుని బంధాలను దూరం చేసుకున్నాడు కాదే, మన మధ్యలో ఎవడైతే పుల్లలు పెట్టదలికి వస్తున్నాడో గట్లాంటి మనం ఏకమై వీపు సాపు చేయాల. అయినా ఏ బంధమైనా కలుపుకోవచ్చు కానీ తోబుట్టు బంధం జీవితంలో ఏడ దొరకదు. కాక ఒకరంటే ఒకరికి ప్రాణంగా అయితే కలిసి మెలిసి ఉండాలా. వేరుపడడం తప్పు అంటలేను, కానీ జీవితాంతం వేరైపోయి ఉండడం తప్పు. కాక పేరుకు వేరుపడచ్చు కానీ ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఒకరికి తెలియకుండా ఒకరికి ఉండే గోసపడుతూ ఉంటది. ఇప్పుడు కోపంలో ఉన్నప్పుడు నీ ఓడి విలువ నీకు అర్థమైతలేదు కానీ ఇద్దట్లో ఎవడు ఒక్కడు శాశ్వతంగా దూరం అవుతాడు చూడు, గప్పుడు నీకుండే ఆగినంత పని అయిపోతుంది. నా ఓడు అని చెప్పేసి నువ్వు గుండె పాడుకొని ఏడ్చినా కూడా ప్రయోజనం ఉండదు. కాక